అవసరాల సార్, శ్రీనివాస్ సార్ అంటే చాలా ఇంటెలిజెంట్ యాక్టర్ అంటారు కదా, ఆయన ఎంత ఇంటెలిజెంట్ జోక్స్ అంటే నాకు ఆయన జోక్ సెట్స్లో ఉన్నప్పుడు మేము జోక్స్ చేసేవాళ్ళు, నాకు నెక్స్ట్ ఇంటికి వెళ్ళాక అర్థమయ్యేవి కొన్ని జోక్స్, అప్పుడు నవ్వుకునేదాన్ని సడన్గా. అదే ఇందాక నా మీద వేశారు కదా అట్లా ఆయనకు పాపం అర్థమయ్యేది, ఈ అమ్మాయి ఇంటి కొంచెం సీరియస్ అనుకుంటా, జోక్స్ వేస్తే సరిగ్గా నవ్వట్లేదు అనుకో, నాకు అర్థమయ్యేది కాదు సార్ ఫాస్ట్గా. సో అట్లా అండ్ ఇట్ వాస్ బ్యూటిఫుల్ వర్కింగ్ విత్ యూ సార్, సచ్ ఎనర్జెటిక్ పర్సన్ యూ ఆర్. అండ్ మా నివిత గారు, kisses to you. So and మా అశోక్ సార్ అండ్ సమీరా గారు అండ్ ప్రదీప్ గారు అందరితో ఇట్స్ లైక్ అ బ్యూటిఫుల్ అండ్ ఇట్స్ లైక్ అ ఫ్యామిలీ పిక్నిక్ వెళ్తే అందరూ సెట్స్లో ఎట్లా పిక్నిక్ వెళ్తే ఎంత ఎంజాయబుల్గా ఉంటుందో ఇంద్రగంటి సార్ సెట్ అట్లా ఉంటుంది. మేబీ దట్స్ వై అవశాల గారు హీ వాంటెడ్ టు బీ అంటే ఇన్ ద సెట్, హీ వాంటెడ్ టు బీ ఆన్ ద సెట్, అందుకనే ఇట్స్ లైక్ అంటే నేను అంటే ఇట్స్ లైక్ అది అట్లా ఇట్స్ లైక్ ఇట్స్ సో మచ్ ఎంజాయ్ చేసే మూమెంట్స్ ఉంటాయి. అండ్ ఇట్స్ లైక్ నాకు చాలా టెన్షన్ పడ్డాను సార్ ఫిలింలో ఎలా ఉంటుందా సార్, టేక్ ఓకే చెప్తారా లేదా, ఎన్ని టేక్స్ అవుతాయి అంట అని చాలా చాలా భయంగా వెళ్ళాను నేను. బట్ సార్ వాజ్ లైక్ రూపా ఇది ఈ అంటే ఇట్స్ లైక్ వాట్ ఎవర్ యూర్ కంఫర్టబుల్ విత్, హీ వాంట్స్ యూ టు డూ దట్ ఆన్ ద స్క్రీన్. సో ఇట్స్ ద మోస్ట్ కంఫర్టబుల్ సెట్ టు వర్క్ ఇన్. అండ్ నాకు తెలిసి ఎన్ని సినిమాలు చేసినా సార్ నేను ఐ విల్ మిస్ వర్కింగ్ విత్ యూ. మళ్ళీ అయ్యో సార్ సెట్లో అయితే ఇట్లా ఉండేది, ఇట్లా హ్యాపీగా చేసామే అని నేను ఐ విల్ రికాల్ ఎవ్రీ మూమెంట్ సార్. ఇట్ వాస్ బ్యూటిఫుల్ వర్కింగ్ విత్ యూ. అండ్ మా సారంగపాణి, సన్ ఆఫ్ పినాకపాణి, ఎస్. సో డే వన్ నుంచి ఇట్స్ లైక్ ఐ కాల్ హిమ్ మ్యాన్ ఆఫ్ వర్సిటాలిటీ. చెప్తాను, చాలాసార్లు చెప్పాను, హీ డజంట్ అగ్రీ దట్ ఫస్ట్ డజంట్ అగ్రీ దట్, బట్ ద థింగ్ ఇస్ యా నేను ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా ఇంత టెన్షన్ పడలేదు. ఓకే, సో హీ డజంట్ అగ్రీ దట్, బట్ ద థింగ్ ఇస్ హీస్ ట్రూలీ వర్సిటైల్ యాక్టర్ అండి. The day one nunchi like from Mallesham, from being a comedy actor, you chose a film like Mallesham, and he has again entertained audience with which is a critically and commercially work in a film. Cut cheste he did a Save the Tiger series, and ఎంత మంది నేను యూకే వెళ్ళినప్పుడు ద ఫ్యామిలీస్ ఆర్ లవింగ్ ఇట్, ఎంత మంది ఫ్యామిలీ ఆడియన్స్కి కనెక్ట్ అయిపోయారు. కట్ చేస్తే దాని తర్వాత అగైన్ యూ ఎక్స్పెరిమెంటెడ్ విత్ మెనీ ఫిలిమ్స్. No, it's not like that. So yeah, so and ఇప్పుడు కోర్ట్తో లైక్ మొత్తం బాక్స్ ఆఫీస్ మొత్తం దుమ్ము దులిపేస్తున్నారు కోర్ట్తో. ఇట్స్ లైక్ ఆడియన్స్ ఆర్ లవింగ్ ఇట్. మిడ్ నైట్ షోస్లో కూడా దర్శి అంటారు అయితే విజిల్స్ వస్తున్నాయి థియేటర్లో. సో ఇక సారంగపాణి తర్వాత అండ్ హీఈస్ ఎక్స్పెరిమెంటింగ్. బట్ మనమందరం దర్శిని లవ్ చేసింది తన కామెడీ టైమింగ్కి. సో ఆ కామెడీ టైమింగ్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక సినిమాలో చూడాలని చాలామంది ఆడియన్స్ కోరుకుంటున్నారు. అంటే ఈవెన్ మీ ఐ ఆల్సో వాంట్ టు సీ యూ ఇన్ సచ్ కైండ్ ఆఫ్ అ ఫిలిం. సో ఆ ఫుల్ కామెడీ టైమింగ్తో ఫుల్గా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయబోతాడు ఈ సారంగపాణి జాతకంలో. సో ఈ సమ్మర్కి ఒక వెరీ కూల్ ఫిలిం అండ్ వివేక్ సాగర్ గారి మ్యూజిక్. ఐఎమ్ పర్సనలీ అ ఫ్యాన్ ఆఫ్ హిజ్ బ్యూటిఫుల్ సాంగ్స్. సమ్మోహనంలో అన్ని సాంగ్స్, ఈవెన్ నాకు ఆ బ్రేకప్ సాంగ్ ఎన్నిసార్లు కనులలో తడిగా ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ట్రెండ్ అవుతున్నాయి ఆ సాంగ్స్ అన్నీ కూడా సార్. సచ్ వండర్ఫుల్ మ్యూజిక్స్. అండ్ నాకు ఈ దీంట్లో కూడా సంచారి సాంగ్ కానీ సారంగో కానీ ఇట్స్ రిసీవింగ్ హ్యూజ్ రెస్పాన్స్. థ్యాంక్ యూ ఫర్ ఆల్ దాట్. అండ్ సమ్మర్లో April 18th థియేటర్స్కి వెళ్ళి తప్పకుండా మీరందరూ సారంగపాణి జాతకం వాచ్ చేసి మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. ఎగ్జామ్స్ అయిపోయాయి కదా, నేనైతే పర్సనల్గా ఎగ్జామ్ అయిపోయాగానే ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ ఎగ్గరేసి థియేటర్కి ఫస్ట్ వెళ్ళి సినిమా చూస్తాను. సో మీరు కూడా అలాంటి ఒక సినిమా కోసమే వెయిట్ చేస్తారని తెలుసు. సో తప్పకుండా దిస్ ఫిలిం ఇస్ ఫర్ యూ. ప్లీజ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ ఆన్ April 18th. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రూపా.